మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సిద్ధపడుతున్న రేవంత్‌కి కొంతమంది ఎవరైతే ఇప్పుడు నాన్ పెర్ఫార్మ్డ్ లేదా లో పెర్ఫార్మ్డ్ వాళ్ళ నుంచి గొడవ తగ్గిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ఏదో 90% ఇంతకుముందు కేసీఆర్‌కి వచ్చినట్టు వస్తుందనుకుంటే ఇప్పుడు 60% లోపే వచ్చింది. అది కూడా కొన్ని జిల్లాల్లో బలంగా ఉంటే, కొన్ని జిల్లాల్లో బలహీనంగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వనపర్తి దగ్గరొచ్చాడు మేఘారెడ్డి. ఆయన తాజాగా తనకి 2 వైపుల వెన్నుపోట్లు జరిగింది. పార్టీలో సొంత వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. అవతల వాళ్ళు వెన్నుపోటు పొడిచారని చెప్పుకొస్తున్నాడు. అక్కడ బీఆర్ఎస్‌కి ఓటేయమని చెప్పేసి మేఘారెడ్డి చెప్పాడంటూ ఓ ప్రచారం తెర మీదకి తీసుకురావడంతో అక్కడ కాంగ్రెస్ బలహీనపడి బీఆర్ఎస్ వాళ్ళు బలంగా పుంజుకోవడంతో సమస్య అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్‌గా రేవంత్ రెడ్డి చేసుకొచ్చేటటువంటి పని ఎక్కడ ఎవరెవరు పెర్ఫార్మెన్స్ ఏముంది అన్న దాని ప్రకారం తను ఎవరికైతే ఇవ్వాలనుకుంటాడో మంత్రి పదవి వాళ్ళ గురించిన ఈ రిజల్ట్స్ అన్నిటి ఎక్స్ప్లెయిన్ చేస్తే అధిష్టానానికి ఓ నోట్ పంపిస్తాడు. అదే సందర్భంలో ఎవరికైతే ఇవ్వకూడదు అనుకుంటాడో వాళ్ళ ఫెయిల్యూర్‌ని నోట్ పంపిస్తాడు. తద్వారా రేవంత్‌కి ఓ రకమైనటువంటి ఫెచ్చింగ్ అయింది. అదే సందర్భంలో ఆవేదన చెందడం వనపర్తి ఎమ్మెల్యే వంతైంది. ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇస్తున్నారన్నమాట ఆ విషయంలో.